వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆవిర్భవించి ఈ రోజు రెండేళ్లు పూర్తయిన సందర్భంలో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా జగన్ బాబు తరఫున, నా తరఫున శుభాకాంక్షలు తెలుపుకోవడం జరుగుతా ఉంది. ఈ గడిచిన రెండేళ్లలో ఎన్నో మార్పులు మరి ఈ రోజు కేంద్రం, రాష్ట్రంలో గాని దేశంలో గాని మనం ఎదురు చూడని పరిస్థితులు ఎన్నో రావడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. మరి తీసుకొచ్చే రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని మరి ఈ రోజు ఆయన మీద కక్షతోటి ఈ రోజు మనమందరం రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని రోడ్డు తీసిన ఈ రోజు ఇలాంటి రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఇవాళ మరి ప్రజాభిమానాన్ని పొందినటువంటి జగన్ బాబును మరి ఈ రోజు ఆయన మీద కూడా అసూయతోటి ఈ రోజు ఆయన జైల్లో పెట్టి మరి ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఇవాళ మరి మరోవైపు రాజశేఖర రెడ్డి గారు ఆయన పరిపాలనలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆయన ఎన్నో ప్రణాళికలు తీసుకురావడం జరిగింది. ఆయన ప్రజల కష్టం తెలిసిన వ్యక్తి. దగ్గర 25 సంవత్సరాలు ఆయన ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్టాలు తెలుసుకున్న వ్యక్తి. మరి ఈ రోజు ఆయన లేకుండా పోయేటప్పటికీ ఈ రోజు రాష్ట్రంలో మరి ఈ రోజు చాలా బాధాకరమైన పరిస్థితులు చూడాల్సి వస్తా ఉంది. ఈ రోజు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రాష్ట్రానికి పెద్దది పోగొట్టుకున్నట్టుగా ఉంది. ఈ రోజు రాష్ట్రంలో రాజకీయాలు మారిపోయినాయి. ఇవాళ మరి రాష్ట్రం అధోగతిలో నడుస్తూ ఉంది. ఇవాళ మరి ఈ రోజు చూస్తే మరి నిత్యావసర ధరలైతే కొండెక్కి కూర్చున్నాయి. మరి ఈ రోజు పెన్షన్ అయితే మరి దగ్గర పెన్షన్లు కూడా చాలా పెన్షన్స్ తీసివేయడం జరిగింది. మరి ఈ రోజు ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ అయింది. ఈ రోజు 108 కల్పించడం లేదు, సరిగా డీజిల్ లేదని ఇదని 104 అసలుకే లేదు. ఫీజు రియంబర్స్మెంట్ లేక పిల్లలు తల్లిదండ్రులు బాధపడటం జరుగుతూ ఉంది. ఈ రోజు ఏ ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉన్నారా అంటే లేని పరిస్థితి ఉంది. ఇవాళ చూస్తా ఉంటే ఇవాళ మరి ప్రభుత్వానికైతే కాబట్టడం లేదు. వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి ఢిల్లీకి తిరగడానికి సరిపోతా ఉంది. మరి రాజన్న యుగం ఈ రోజు మనం తెచ్చుకోగలుగుతామని చెప్పి జగన్ బాబు చెప్తా ఉన్నారు. రాజన్న సువర్ణ యుగం తెచ్చుకుంటామని చెప్పి మరి ఆ సువర్ణ యుగంలో ఏం జరిగింది అంటే 5 సంవత్సరాల 3 నెలల కాలంలో మరి ప్రజలకు ఏది కావాల్సిందో ఒక తల్లిగా బిడ్డలకు ఏది కావాల్సిందో బిడ్డలు అడుక్కుపోయినా కూడా తల్లి నెరవేరుస్తుంది. అలాగా రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 3 నెలల పరిపాలన అదొక సువర్ణ యుగం. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకాలైనా, రాజశేఖర రెడ్డి గారి మాటలైనా వీళ్ళు ఏవి కూడా మరి వాళ్ళు తూట్లు పడుస్తూ ఉన్నారు. దానికి ఎదిరించి నిలబడటానికి మరి జగన్ బాబు సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావటం జరిగింది. మరి ఈ రోజు చూస్తే 2 ఏళ్లుగా ఇంటింటి పార్టీ అయింది మన పార్టీ. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పొచ్చు. మరి ఈ రోజు మరి అన్ని రకాల వర్గాల వారికి కూడా ప్రాతినిధ్యం కల్పిస్తా ఉంది. రైతులకు, పేదలకు, మరి అంచబడిన వర్గాలకు, మైనారిటీలకు ప్రతి ఒక్కరు కూడా ప్రాతినిధ్యం కల్పిస్తా ఉంది ఈ రోజు పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడింది. మరి ఈరోజు మొదటి నుంచి కూడా చూస్తే మరి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి కుమ్మక్కై మరి కోర్టుకు పోవడం జరిగింది. మరి అన్యాయంగా విచారణ పేరుతో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. కడప ఎలక్షన్స్ లో అయితే నిజంగా ఎంతమంది వచ్చి పనిచేసినా కూడా సెంట్రల్ మినిస్టర్స్, ఇక్కడ మినిస్టర్లు 20 మంది మినిస్టర్లు దగ్గర పైన ఉన్నా ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కడప ప్రజలు ఆ రోజు 5,45,700 ఓట్లతో ఆ రోజు జగన్ బాబుని గెలిపించడం జరిగింది. ఆ రోజు నన్ను కూడా 81,300 ఓట్లతో నన్ను కూడా గెలిపించడం జరిగింది. కడప ప్రజలను ఆ రోజు ఆదరించారు. మరి అట్లాగే మళ్ళీ బై ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా రాష్ట్రం అంతా కూడా మరి జగన్ బాబుని ఆదరించి హక్కును తెచ్చుకున్నారు. మరి సంతకాలు సైతం అది తీయాలని అనుకోవడం జరిగింది. నేను ఒక్క కాల్ చేశాను అందరికీ కూడా. మరి ఆ రోజు 1 కోటి మంది సంతకాలు పెట్టాలంటే ఆ రోజు 2 కోట్లకు పైన సంతకాలు పెట్టి మీరు ఈ కుటుంబాన్ని ఆదరించి నిలబెట్టినందుకు మీకందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఇవాళ మనమందరం ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలతో మమేకం అవ్వాలి. అదే జగన్ బాబు మీకు చెప్పమన్నారు. ఇవాళ మీరందరూ కూడా ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల కష్టాల్లో పాలు పంచుకోవాలని కార్యకర్తలందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు, ఆయన పెద్ద ప్రజల సమస్యలు రాబట్టడం లేదు. 3.5 సంవత్సరం కిందట రాజశేఖర రెడ్డి గారు పోతే
ఇవాళ రాజశేఖర రెడ్డి గారి మీద, జగన్ బాబు మీద అయిపోయింది. మరి నేను రాజకీయాలకు మాట్లాడతానని చెప్పి నన్ను, నా మతాన్ని గురించి మాట్లాడటం జరగడం అయిపోయింది. మరి శర్మలమ్మ పాదయాత్ర చేస్తానని చెప్పి ఆమె గురించి, ఆమె భర్తల గురించి అన్యాయంగా మాటలు మాట్లాడుతా ఉన్నాడు. ఎవరు సభ్య సమాజం ఒప్పుకునే మాటలు కూడా కాకుండా రోజు అదే మాటలు మాట్లాడుతా ఉన్నాడు ఆయన. మరి వీళ్ళిద్దరికీ జవాబు చెప్పే రోజు తొందరలో రానుంది. మనం దానికోసం మనం పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అత్యధికమైన మెజారిటీలతో మనం చేసి మనం మరణ రాజశేఖర రెడ్డి గారి, సోనియా గారిని తెచ్చుకొని నిన్న నేను ఎకనామిక్ టైమ్స్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన దానికి నాయకులందరూ చాలా రకాలుగా దాన్ని వక్రీకరించి చెప్పడం జరుగుతా ఉంది. ఇవాళ మీడియా, ఎల్లో మీడియా వక్రీకరించి చెప్పడం జరుగుతా ఉంది. వారందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము లోక్సభకు 30-35 సీట్లు తెచ్చుకోగలుగుతాం. మేము 200 సీట్లకు పైన మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ స్థానం తెచ్చుకున్న తర్వాత మేము ఆలోచన చేస్తాం. ఆ రోజు ఏ పార్టీ ఉంటుందో అక్కడ, ఏ పార్టీ పర్సెంట్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏది వస్తుందో అది కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎకనామిక్ టైమ్స్ లో మరి ముందు పేజీలో ఒకటి రాశారు, లోపల పేజీలో నేను చెప్పిందే రాశారు. మరి నాయకులందరూ దాన్ని చదివినారా లేదా, చదవకుండానే మాట్లాడతారా, ఎందుకు మాట్లాడతారు? ఇవన్నీ కూడా నేను మీ ద్వారా నేను వాళ్ళని అడుగుతా ఉన్నాను. రెండోసారి కూడా చెప్తా ఉన్నాను నేను నాయకులకు, మరి ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నాను నేను. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాది, దానికి కట్టుబడి ఉంటుందని మాత్రం ప్రజలకు కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ కుటుంబాన్ని నిలబెట్టినందుకు, ఈ కుటుంబంతో నిలబడినందుకు, ఈ కుటుంబం కోసం ప్రార్థన చేసినందుకు, ఈ కుటుంబం కోసం నడిచినందుకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా చేతులకి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను.